నమస్కారం. 10 ఏళ్లు అవునండి, అక్షరాల 10 ఏళ్లు గడిచిపోయాయి 2014లో జరిగిన ఒక చారిత్రక ఘట్టం గురించి ఈరోజు మనం విశ్లేషించుకుందాం. దీన్ని ఒక అన్ఫినిష్డ్ డివోర్స్ లేదా అసంపూర్తి విడాకులు అని ఎందుకంటున్నారో తెలుసా? ఇక్కడ మనం మాట్లాడుకోబోయే ప్రధానాంశం బైఫర్కేషన్, అంటే తెలుగులో రాష్ట్ర విభజన. 10 ఏళ్లైనా సరే ఇంకా ఆస్తులు, అప్పుల పంపకాల దగ్గరే బండి ఆగిపోయింది. అసలీ 10 ఏళ్లలో ఏం జరిగింది? ఎందుకు ఇంకా ఈ వివాదాలు కొలిక్కి రాలేదు? రండి, దీని గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ముందుగా మనం ఈరోజు ఏమేం కవర్ చేయబోతున్నామో ఒక్కసారి చూద్దాం. 10 ఏళ్ల రాష్ట్ర విభజన నేపథ్యం, ఆస్తులు, అప్పుల పంపకాలు, విద్యుత్ మరియు నీటి వివాదాలు, రాజధాని, ప్రత్యేక హోదా, చివరగా ముందున్న మార్గం. ఇది మన ఎజెండా. ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా మన మొదటి విభాగంలోకి వెళ్ళిపోదాం. అదే 10 ఏళ్ల రాష్ట్ర విభజన. ఒకసారి ఈ టైమ్లైన్ గమనిద్దాం. ఈ సుదీర్ఘమైన కథ ఎక్కడ మొదలైంది? 2014లో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ పాస్ అవడంతో. ఆ తర్వాత 2015లో ఏం జరిగిందంటే 14 ఆర్థిక సంఘం ప్రత్యేక హోదాను పక్కనబెట్టేసింది. అదే ఏడాదిలో ఆస్తుల పంపకం కోసం షీలా భిడే ప్యానెల్ రంగంలోకి దిగింది. ఇక రీసెంట్గా చూస్తే 2026లో అమరావతి రాజధానిగా చట్ట సవరణ జరిగింది. ఈ కీలకమైన మైలురాళ్లు చూస్తే ఈ 10 ఏళ్ల ప్రయాణం ఎంత సంక్లిష్టంగా సాగిందో మనకి ఇట్టే అర్థమవుతుంది. అసలీ కథ అంతటికీ మూలమైన ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను రెండుగా విడదీయడానికి మన పార్లమెంట్ ఆమోదించిన చట్టం. ఇందులో ఏకంగా 108 సెక్షన్లు, 12 భాగాలు, 13 షెడ్యూల్సున్నాయంటే అర్థం చేసుకోండి ఇది ఎంత పెద్ద డాక్యుమెంటో. ఈ చట్టం ద్వారా ఏర్పడిన కొత్త రాష్ట్రాలను సక్సెసర్ స్టేట్స్ అంటారు, అంటే తెలుగులో వారసత్వ రాష్ట్రాలు. ఈ చట్టమే ఈ రెండు రాష్ట్రాల సరిహద్దులను, చట్టపరమైన ఉనికిని అధికారికంగా డిసైడ్ చేసింది. ఇక రెండవ విభాగానికి వస్తే ఈ విభజనలో అత్యంత క్లిష్టమైన సమస్య ఇదే. అదే ఆస్తులు మరియు అప్పుల పంపకాలు. ఇక్కడ అసలు చిక్కు ఎక్కడొచ్చిందంటే అసెట్స్ అండ్ లయబిలిటీస్, అంటే తెలుగులో ఆస్తులు మరియు అప్పులు. ఇక్కడొక నంబర్ మనం ప్రత్యేకంగా గమనించాలి. అదే 245. అవును, ఏకంగా 245 ఉమ్మడి సంస్థలు ఇంకా విభజన కోసం వెయిట్ చేస్తున్నాయి. వీటి స్థిరాస్తుల విలువ ఎంతో తెలుసా? సుమారు 1.42 లక్షల కోట్ల రూపాయలు. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. 10 ఏళ్లు గడిచినా ఇంత భారీ సంపద పంపకం ఇంకా పెండింగ్లోనే ఉందంటే అడ్మినిస్ట్రేటివ్గా ఇది ఎంత పెద్ద సవాలో మనం అర్థం చేసుకోవచ్చు. మరి 240 సంస్థలేంటి? ఇవి ఏ కేటగిరీ కిందకొస్తాయి? చట్టంలో షెడ్యూల్ ఐఎక్స్ కింద 91 హెడ్క్వార్టర్ ఆస్తులుంటే షెడ్యూల్ ఎక్స్ కింద 142 సంస్థలున్నాయి. ఇవి కాకుండా చట్టంలో ఎక్కడ ప్రస్తావించని మరో 12 సంస్థలు కూడా ఉన్నాయి. షెడ్యూల్ ఐఎక్స్లో ఉన్న ఆస్తుల పంపకం కోసం డాక్టర్ షీలా భిడే నేతృత్వంలో ఒక స్పెషల్ కమిటీ వేశారు. ఉదాహరణకు ఏపీ డైరీ డెవలప్మెంట్ కోఆప్ ఫెడరేషన్ లాంటి సంస్థల విభజనపై ఈ కమిటీ తన సిఫారసులైతే ఇచ్చింది. కానీ ఇక్కడే వచ్చింది అసలు ప్రాబ్లం. ఈ సిఫారసుల మీద రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఎందుకు ఏకాభిప్రాయం కుదరలేదంటే ఎవరి వాదన వారిది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పదం అపోర్షన్మెంట్, అనగా తెలుగులో పంపకం. చట్టంలోని సెక్షన్ 53ని రెండు రాష్ట్రాలు తమకు అనుకూలంగా అన్వయించుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఏమంటోందంటే షెడ్యూల్ ఎక్స్ ఆస్తులను జనాభా నిష్పత్తి ప్రకారం విభజించాలని డిమాండ్ చేస్తోంది. కాని తెలంగాణ వాదన వేరు. ఆస్తుల భౌగోళిక స్థానం, అంటే లొకేషన్ ఎక్కడుంటే వారిదే అన్నట్లుగా ప్రధాన కార్యాలయాల ఆధారంగా ఈ పంపకం జరగాలని తెలంగాణ వాదిస్తోంది. ఈ భిన్నమైన వాదనల వల్లే ఈ పంపకాల పంచాయతీ తెగడం లేదు. ఆస్తుల సంగతి పక్కన పెడితే మన మూడవ విభాగంలో ఇంకో రెండు పెద్ద సమస్యలున్నాయి. అవే విద్యుత్ మరియు నీటి వివాదాలు. కరెంట్ అనేది మనందరికీ ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాని ఈ విద్యుత్ రంగంలో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఆర్థిక క్లెయిమ్స్ చూస్తే మాత్రం తల తిరిగిపోతుంది. ఏపీ విద్యుత్ సంస్థల నుంచి తమకు ఏకంగా 17,828 కోట్ల రూపాయలు రావాలని తెలంగాణ చెప్తోంది. అటు ఆంధ్రప్రదేశ్ కూడా ఏమాత్రం తగ్గలేదు. పవర్ పర్చేజ్ బకాయిల కింద తెలంగాణే తమకు 6,756 కోట్ల రూపాయలు చెల్లించాలనంటోంది. ఇలా ఎవరికి వారు క్లెయిమ్స్ చేసుకోవడం, కోట్ల చుట్టూ తిరగడం వల్ల అసలు ఈ సమస్యను పరిష్కరించే దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. విద్యుత్ సరే, మరి నీటి వివాదాల పరిస్థితి ఏంటి? ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది గోదావరి నదిపై ఉన్న పోలవరం ప్రాజెక్టు గురించి. ఇది ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్, అంటే తెలుగులో సాగునీటి ప్రాజెక్టు. 2014లోనే ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా వచ్చింది. అయినా సరే అంతర్రాష్ట్ర వివాదాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి.
ప్రాజెక్టు వల్ల తమ ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయని చెబుతూ పొరుగు రాష్ట్రాలైన ఒడిస్సా మరియు ఛత్తీస్గఢ్ ఏకంగా సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశాయి. అంటే ఇది కేవలం 2 రాష్ట్రాల మధ్యున్న సమస్య మాత్రమే కాదన్నమాట. ఇక మన 4వ విభాగానికి వస్తే ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించిన అత్యంత కీలకమైన అంశం. అదే రాజధాని మరియు ప్రత్యేక హోదా. ఈ 10 ఏళ్లలో మనం ఎక్కువగా విన్న పదం స్పెషల్ కేటగిరీ స్టేటస్. దీన్నే తెలుగులో ప్రత్యేక హోదా అని అంటాం. ఇది కేంద్రం నుంచి రాష్ట్రాలకు లభించే ఒక ప్రత్యేకమైన నిధుల వర్గీకరణ. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల వల్ల ఈ హోదాను ఆంధ్రప్రదేశ్కు ఇవ్వలేమని కేంద్రం తేల్చి చెప్పేసింది. దానికి బదులుగా రెవెన్యూ లోటును భర్తీ చేయడానికి కొన్ని నిధులు ఇస్తామంది. కాని చట్టం చేసే టైంలో పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలు ఇలా గాలికి వదిలేశారని ఆంధ్రప్రదేశ్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. మరోవైపు క్యాపిటల్ సిటీ అనగా మన తెలుగులో రాజధాని నగరం. ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఎక్కడుండాలనే దానిపై ఎన్ని చర్చలు జరిగాయో మనకు తెలుసు. కానీ 2026 ఏప్రిల్లో వచ్చిన గెజిట్ సవరణతో దీనికొక అధికారిక ముగింపు లభించింది. ఏపీ రీఆర్గనైజేషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2026 ద్వారా చట్టంలోని సెక్షన్ 5లో మార్పులు చేసి అమరావతినే ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అధికారికంగా డిక్లేర్ చేశారు. కాని సమస్యలు అక్కడితో ఆగిపోలేదు. చట్టంలో ఇచ్చిన హామీలు కేవలం ఆస్తుల పంపకానికి, రాజధానికే పరిమితం కాలేదు గదా. ఇంకా చాలా డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ముఖ్యంగా చట్టంలోని షెడ్యూల్ 13లో ఉన్న హామీలు గమనిస్తే సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ, బయ్యారంలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్, తెలంగాణలో 4000 మెగావాట్ల ఎన్టీపీసీ పవర్ ప్రాజెక్ట్, 5 వెనుకబడిన జిల్లాలకు హైవే కనెక్టివిటీ, ఇంకా వెనుకబడిన ప్రాంతాలకు అభివృద్ధి నిధులు, ఇవన్నీ కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉండిపోయాయి. మరి ఇన్ని సమస్యలు, సవాళ్ల మధ్య మన చివరి విభాగం చూద్దాం. ముందున్న మార్గం ఎలా ఉండబోతుంది? ఇంతటి సంక్లిష్టమైన చట్టపరమైన చిక్కులు, లక్షల కోట్ల ఆస్తుల వివాదాలు, నీటి పంపకాల సమస్యలు ఇవన్నీ చూసిన తర్వాత మనందరికీ వచ్చే ఒకే ఒక్క ప్రశ్న: కనీసం రాబోయే 10 ఏళ్లు అయినా ఈ అసంపూర్తి విడాకులు కథ సుఖాంతమవుతుందా, లేక ఈ లీగల్ లాక్జామ్ ఇలాగే దశాబ్దాలపాటు కొనసాగుతుందా? రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అంటే ఒక చట్టం పాస్ చేసినంత ఈజీ కాదు. అది తరాలపాటు సాగే సుదీర్ఘ ప్రక్రియ అని ఈ ఏపీ తెలంగాణ ఎపిసోడ్ మనకు ప్రూఫ్ చేస్తోంది. మరి ఈ విశ్లేషణతో 10 ఏళ్ల విభజన వెనకున్న అసలు వాస్తవాలపై ఒక స్పష్టమైన అవగాహన వచ్చిందని ఆశిస్తున్నాను. అసలీ పంపకాల పంచాయతీ ఎప్పుడు కొలిక్కి వస్తుందో వేచి చూడాలి.